హాయ్ ఫ్రెండ్స్, ఇది సండే వీడియో. సో మార్నింగ్ టీ అయితే పెడుతున్నాను. మార్నింగ్ స్ట్రాంగ్ టీ అంటే చాలా ఇష్టం కదా. స్ట్రాంగ్ టీ అదేంటి, నా టీ రెడీ. ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ ఏం చెయ్యము సండే, ఒకేసారి అన్నం తినేస్తాము. సో తర్వాత ఏం చేయాలని ఆలోచించి ఇదిగోండి చికెన్ బిర్యానీ చేయాలని డిసైడ్ అయ్యాము. ముక్కలు ఆల్రెడీ చికెన్ మీకంతా మ్యారినేషన్ ప్రొసీజర్ అయితే తెలిసి ఉంటుంది కదా ఫ్రెండ్స్. అది ఉప్పు, కారం, అల్లం వెల్లిపాయ పేస్ట్, మసాలా అన్నీ, ఆల్ గరం మసాలా, పెరుగు, పుదీనా అన్నీ వేసి మిక్సీ చేసి అది మ్యారినేషన్ చేసి ఆల్రెడీ ఇది ఒక హాఫ్ అన్ అవర్ అయితే పెట్టాము. సో పక్కన అది రైసు, బాస్మతి బియ్యము, కొంచెం మసాలా అందులో కూడా వేసి 1 స్పూన్ ఆయిల్ వేస్తే అన్నం విడిపోకుండా ఉంటుంది. అయితే దీనికి టిప్ ఏంటంటే అన్నం మెత్తగా కాకుండా ఒక హాఫ్ ముక్క నిమ్మకాయ వేయాలి. అదిగోండి హాఫ్ కుక్ అయిన రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మ్యారినేషన్ది చికెన్ కొద్దిసేపు కుక్ చేయాలి కదా. అయిపోయింది. కుకింగ్ అయిన తర్వాత అదిగోండి ఉడకబెట్టుకున్న రైస్, బాస్మతి రైస్ అయితే వేస్తున్నాము 1 లేయర్. సో సండే చికెన్ కర్రీ తిని ఒకరోజు ఒకలాగా ఒక ఫ్రై అయినాక ఇట్లా అయితే మేము చేసుకుంటాం అన్నమాట చికెన్ బిర్యానీ. నాకైతే కర్రీ కంటే కూడా చికెన్ బిర్యానీ చాలా చాలా ఎస్పెషల్లీ ఇంట్లో చేసింది చాలా ఇష్టము. మీకు ఏదైనా ఇలా కాకుండా వేరే ప్రొసీజర్ అయితే ఎలా చేసుకుంటారో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇదిగో నా గింప్లెస్, అది నేనే కొంచెం టైం దొరికితే అలాగైతే కూర్చొని సెల్ చూసుకుంటున్నాను అనమాట. అదిగోండి అయిపోయింది. జస్ట్ ఒక 25 మినిట్స్ పెడితే దమ్ బిర్యానీ కదా, చికెన్ దమ్ బిర్యానీ అయిపోతుంది. దమ్కి పెడితే అయిపోతుంది. అదిగోండి నా ప్లేట్. వీడియోలో ఇష్టమైతే లైక్, షేర్ అండ్ కామెంట్.